హెచ్ఎంటీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఆరోగ్యానికి సంబంధించిన ఒక్కో అంశంపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనలను మీకు వివరిస్తాం. ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని మీకు అందిస్తాం. వ్యాధికి కారణాలేంటి, వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ వ్యాధి రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, వ్యాధి వచ్చిన తర్వాత ఎలాంటి జీవనశైలిని అనుసరించాలి, ఎలాంటి సమతుల ఆహారాన్ని తీసుకోవాలి, వ్యాధి ప్రమాదం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి తదితర అంశాలపై డాక్టర్లు పూర్తి స్థాయిలో వివరిస్తారు. ఈ రోజు ఆరోగ్యం కార్యక్రమంలో క్యాన్సర్ ఎంతటి ప్రమాదకరమైందో, మన జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకొస్తుందో చర్చిద్దాం. క్యాన్సర్ లక్షణాలను మనం గుర్తించలేకపోయినా అది మన ఆరోగ్యాన్ని ఎలాంటి ప్రభావితం చేస్తుందో తెలిస్తే భయంకరంగా ఉంటుంది. క్యాన్సర్ అనేది శరీరంలో వివిధ భాగాలను ప్రభావితం చేస్తుంది. క్యాన్సర్ అనేది ఒకటి కాదు, ఇది 100 కంటే ఎక్కువ రకాల వ్యాధులు కలిగిన సమూహం. క్యాన్సర్లో జన్యుపరమైన మార్పుల కారణంగా కణాలు అసాధారణంగా పెరుగుతాయి. ఈ కణాలు సమీప కణజాలాలపై వ్యాప్తి చెందుతాయి. ఆ తర్వాత రక్త ప్రవాహం ద్వారా క్యాన్సర్ కణాలు శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. దీనివల్ల చర్మం లేదా అంతర్గత అవయవాలు భారీగా ప్రభావితమవుతాయి. దీనిని కార్సినోమా అని పిలుస్తారు. ఇక ఎముకలు, కండరాలు లేదా స్నాయువులను ప్రభావితం చేస్తుంది. ఈ క్యాన్సర్ రకాన్ని సార్కోమా అంటారు. రక్తాన్ని ప్రభావితం చేసే మరో క్యాన్సర్ రకం లుకేమియా. ఇది కాక లసికా వ్యవస్థపై ప్రభావితం చేసేది లింఫోమా. ఇలా క్యాన్సర్ శరీరంలోకి ప్రవేశిస్తే జీవితం చిన్న భిన్నమవుతుంది. ఇంతటి ప్రమాదకరమైన క్యాన్సర్ నుంచి ఎలా బయటపడవచ్చు, క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఎలాంటి జీవన శైలిని అనుసరించాలి అనే అంశాలపై విపులంగా చర్చిద్దాం. ఈ నేపథ్యంలో క్యాన్సర్ రావడానికి కారణాలేంటో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనల ద్వారా తెలుసుకుందాం. క్యాన్సర్ మన ప్రపంచంలో సుమారు 100కు పైగా క్యాన్సర్ రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం చూసేవి బ్రెస్ట్ క్యాన్సర్, ఇంటెస్టైనల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, ఇంకా మొదలైనవి మనం చూస్తాం. సో వీటి కారణాలు ఏమిటి? సో ముందుగా బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుందాం. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది 40 సంవత్సరాలు పైబడే ఒక మహిళల్లో వచ్చే క్యాన్సర్. సో దీనికి గల కారణాలు ఏమిటి? ఎక్కువగా శాతం బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎక్కువ శాతం ఫెమిలియల్గా అంటాం, అంటే పూర్వీకుల నుంచి మనకి వచ్చేది. కారణాలు 2 రకాలు ఉంటాయి. కొన్ని మనం మోడిఫై చేయగలం, కొన్ని మనం మోడిఫై చేయలేం. సో మోడిఫై చేసుకున్న కారణాలు మనం తెలుసుకుంటే అది రాకుండా కూడా ప్రివెంట్ చేయగలం. ముఖ్యంగా కొంతమంది తల్లిపాలు ఇవ్వడం కోసం మొహమాట పడుతూ ఉంటారు. తక్కువ వయసులో అంటే 35 ఇయర్స్ లోపు తల్లిపాలు ఇవ్వగలిగితే అది క్యాన్సర్ రాకుండా, రొమ్ము క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అలాగే ఎవరైతే తల్లిపాలు ఇవ్వని పిల్లలు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ వచ్చే పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా మోడిఫై చేసుకోగలిగేది. ఇంకొకటి ఏంటి అంటే తల్లి కానీ తల్లి అంటే అమ్మమ్మ గారు, నాన్నమ్మ గారు ఎవరైనా సరే వచ్చినా సరే ఈ ఆడవాళ్ళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే మనం జెనెటిక్ ప్రాబ్లం అంటాం. తర్వాత మనం ఎక్కువగా చూసేది ఇంటెస్టైనల్ క్యాన్సర్. దీనికోసం మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకు అంటే ఇది రోజు మనం తినే ఆహార పదార్థాల పైన డిపెండ్ అయి ఉంటుంది. చాలా వరకు మనం తినే చిరుతిళ్ళు, ఈ జంక్ ఫుడ్ అని ఎక్కువ తింటూ ఉన్నారు ఈ మధ్యన. సో దానివల్ల ఈ కోలాన్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం కూడా. సో మనకి ఇది సిమ్టమ్స్ వచ్చే వరకు కూడా మనం బయటికి చెప్పడానికి లేదు. కాబట్టి మనం తీసుకునే ఆహారం జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే కోలాన్ క్యాన్సర్ అనేది కూడా హెరిడిటరీగా కూడా రావచ్చు. సో ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీలో కోలాన్ క్యాన్సర్ ఉందో వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మనం తీసుకునే ఫుడ్ కానీ కాలుష్యం, మనం పీల్చే గాలి కాలుష్యం వల్ల కూడా ఈ కోలాన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో తగిన జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి మనం ప్రివెంట్ చేయగలం. అలాగే నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్లు కూడా ఆడవాళ్ళల్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఈ సర్వైకల్ క్యాన్సర్కి ఈ హెచ్పివి వైరస్ అనేది చాలా మోస్ట్ కామన్గా కాజ్. ఇది కూడా సర్వైకల్ క్యాన్సర్ కూడా
ఫ్యామిలీలుగా అంటే హెరిడిటరీగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా మనం జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి సర్వైకల్ క్యాన్సర్ ఇక్కడ ముందుగా కూడా వ్యాక్సిన్స్ వచ్చినాయి, హెచ్పివి వ్యాక్సిన్స్ అనేవి. సో దానికోసం తెలుసుకొని ఒక అవగాహన క్రియేట్ చేసుకొని దాని గురించి తీసుకుంటే అది కూడా మనం ప్రివెంట్ చేయాలి. అలాగే ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా ఈ మధ్యన ఎక్కువ చూస్తున్నాం. ఈ ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణాలు ఏంటి అంటే మనం పీల్చే గాలి, అలాగే మనం ఇప్పుడు పని చేస్తూ ఉంటారు, లేబర్ వర్కర్స్ చేస్తూ ఉంటారు, పెయింట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు, తర్వాత ఫ్యాక్టరీస్లో పనిచేస్తూ ఉంటారు, గ్లాస్ ఫ్యాక్టరీ అని చెప్పి. సో ఇలాంటి వాటిలో ఇలా పనిచేసే వాటిలో కూడా మనకి ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఖచ్చితంగా మాస్క్ వేసుకొని కొంచెం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే దీన్ని కూడా అరికట్టవచ్చు. క్యాన్సర్కి సంబంధించిన ముఖ్య కారణాలు ఏంటంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, అంటే వాళ్ళు పుట్టినప్పుడే క్యాన్సర్ వచ్చే విధంగా వాళ్ళ జన్యువులు ఉంటాయి, వాళ్ళ జీన్స్ ఉంటాయి. సెకండ్ది ఎప్పుడైనా రేడియేషన్ ఎక్స్పోజర్ అంటే ఒక్కొక్కసారి పెద్ద రేడియేషన్ ఉన్నప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. థర్డ్ కెమికల్ ఎక్స్పోజర్, ఒక్కొక్కసారి కొంతమంది ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుంటారు, ఆ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నప్పుడు పిల్లలు కూడా అటు ఇటు ఆడుకుంటూ ఉంటారు, దానివల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్స్, ఎప్స్టీన్ బార్ వైరస్ అనేది కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఆ ఇన్ఫెక్షన్ రావడం వల్ల కూడా కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి క్యాన్సర్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ వచ్చినప్పుడు లక్షణాలను బట్టి కరెక్ట్ సమయంలో పరీక్షలు చేస్తే వెంటనే దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. క్యాన్సర్ అనేది ఒక్కసారి వచ్చిందంటే అది ఒక్క చోట ఉండదు, ఒక డిఫరెంట్ భాగాలకు వ్యాప్తి చెందుతుంటుంది. దాన్ని స్టేజెస్ అంటారు, స్టేజ్ 1, 2, 3, 4 అంటారు. స్టేజ్ 1 అంటే క్యాన్సర్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మాత్రమే ఉండడము. స్టేజ్ 4 అంటే క్యాన్సర్ ఒక చోట నుంచే కాకుండా శరీరం మొత్తంలా ఎగబాకడము. కాబట్టి మనం స్టేజ్ 1 ఎర్లీ క్యాన్సర్స్ డిటెక్ట్ చేయగలిగితే, వాళ్ళకి ట్రీట్మెంట్ ఎర్లీగా ఇవ్వగలిగితే డెఫినెట్లీ మనం క్యాన్సర్ను జయించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక విన్నపం ఏంటంటే, ఏదైనా ఒక ప్రమాదకరమైన లక్షణం, అన్యూజువల్ సిమ్టమ్ ఏది ఉన్నా సరే మీ దగ్గరలో డాక్టర్కి చూపించుకోండి. ఒక్కొక్కసారి పరీక్షలు అవసరమైతే వెంటనే పరీక్షలు చేయించుకొని వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ను మనం జయించవచ్చు. క్యాన్సర్ రావడానికి కారణాలేంటో తెలుసుకున్నాం కదా. క్యాన్సర్ వల్ల శరీరంలో గడ్డలు తయారవుతాయి, అలాగే అనియంత్రితంగా రక్తస్రావం జరుగుతుంది, దీర్ఘకాలిక దగ్గు వేధిస్తుంది, శరీరం బరువు తగ్గడం ఒక సూచనగా కనిపిస్తుంది. క్యాన్సర్ లక్షణాల్లో కనిపించేది అలసట ఎక్కువగా ఉంటుంది. ఇలా క్యాన్సర్ లక్షణాలు అనేకం కనిపిస్తాయి. అయితే క్యాన్సర్ను తొలి దశలో గుర్తిస్తే దాని నుంచి సులభంగా తగ్గించుకోవచ్చు. రెండో దశ, మూడో దశల నుంచి కూడా బయటపడొచ్చు. ఆ తర్వాతి దశల్లో గుర్తిస్తే అది అత్యంత ప్రమాదకరమైనదిగా మారుతుంది. క్యాన్సర్ అనేది వయసుతో పని లేకుండా అందరికీ వస్తుంది. కొందరికి జన్యుపరంగా వస్తుంది. పెరిగిన ఒత్తిడి, మారుతున్న జీవన శైలి, ఫుడ్ హ్యాబిట్స్ తదితర అంశాల వల్ల ఈ వ్యాధి ప్రమాదకరంగా ఎక్కువ మందిలో విస్తరిస్తోంది. ఇంతటి విస్తృత స్థాయిలో విస్తరిస్తున్న క్యాన్సర్ లక్షణాలను గురించి ప్రముఖ వైద్య నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. వారి సలహాలు, సూచనల్ని తెలుసుకుందాం. థ్రోట్ క్యాన్సర్ అంటే వాళ్ళు కొంచెం వాయిస్ చేంజ్ అవుతుంది, వాయిస్ లో చేంజ్ వచ్చినా, లేకపోతే వాళ్ళు వెయిట్ లాస్ అవుతుందా, హైట్ వాళ్ళకు ఏం తినడం కాకుండా వామిటింగ్స్ ఎక్కువ అవుతుంది, ఆకలి తగ్గుతుంది. మళ్ళీ బవల్ హ్యాబిట్ లో అది నార్మల్లీ మోషన్స్ 3 days లో ఒకసారి కొందరు వెళ్తారు, 1 day లో 3 times కూడా వెళ్తారు. కానీ ఇది కాకుండా ఎక్కువ సార్లు మోషన్స్ రావడం, మళ్ళీ మోషన్ కాకుండా ఆ మోషన్ వచ్చే పదార్థం కూడా చేంజ్ అయితే, ఇవన్నీ లక్షణాలు వేరే వేరే ఉన్నాయి. ఇవన్నీ ఉంటే వాళ్ళకు సస్పెక్ట్ చేయాలి. వాళ్ళు కన్సర్న్ ఫిజిషియన్ కి లేకపోతే గైనకాలజిస్ట్ కి ఏమైనా కన్సల్ట్ అయితే వాళ్ళు వేరే వేరే టెస్ట్ చేస్తారు. ఏం రాకపోతే మంచిది, ఏదైనా వస్తే తొందర డిటెక్ట్ అవుతుంది. ఒకవేళ వన్స్ ఎనీ క్యాన్సర్ డిటెక్ట్ అయితే మీరు ఏం బాధపడకండి. వచ్చింది ఎట్లా చేయాలా కాదు. ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్స్ వచ్చినాయి. ఆ ట్రీట్మెంట్స్ తో పాలియేటివ్ సపోర్ట్ కూడా ఉంది. సో మాక్సిమం ఇష్టం మీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏముంటుంది, దానికి ఏం బాధ లేకుండా చేయాలని చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో అవి కూడా మీరు తీసుకోవచ్చు. సో ఏదైనా వచ్చినైతే డిలే చేయకూడదు. ఇది కాదు అని అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని ఆ యునాని ట్రీట్మెంట్ తీసుకున్న
అది జడ మందు అవన్నీ కాకుండా వన్స్ ఇట్ ఈస్ డయాగ్నోస్ ఇది క్యాన్సర్ అంటే అది యాక్సెప్ట్ చేసుకోండి, తొందరగా దానికి సంబంధించి ఏం ట్రీట్మెంట్ ఉంది ఆ ట్రీట్మెంట్ వాడండి. ఆ ట్రీట్మెంట్ మళ్ళీ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అవన్నీ మీరు చేయకండి. డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ విల్ డిసైడ్ సైడ్ ఎఫెక్ట్ ఉందా లేదా. సైడ్ ఎఫెక్ట్ తక్కువ, దాంట్లో హెల్ప్ఫుల్ ఎక్కువ ఉంటేనే మీకు ట్రీట్మెంట్ ఉంటారు. సో మీరు ఆలోచిస్తే యూ కెనాట్ డూ ప్రొసీడ్ అహెడ్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేసుకోవాలి. కొంచెం ధైర్యంగా మీరు కూడా ముందు వచ్చే తొందర ట్రీట్మెంట్ చేసుకుంటే సపోర్టివ్ గా మేమందరూ స్టాఫ్ కూడా ఉంటాం, ఏదైనా ఫ్యాకల్టీ ఉంటే. సో ఎప్పుడైనా మనకు తెలిసినవి వేరే వాళ్ళకు కూడా చెప్పాలా. స్క్రీనింగ్ కోసం కొన్ని టెస్ట్ ఉంటాయి, అవన్నీ చేసుకుంటే సో బిఫోర్ క్యాన్సర్ వచ్చినాకే మనం డయాగ్నోస్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఒకవేళ డయాగ్నోస్ ఉంటే ట్రీట్మెంట్ కి డిలే చేయకూడదు. క్యాన్సర్ లక్షణాల గురించి ప్రముఖ డాక్టర్స్ చెప్పిన సూచనలు సలహాలు విన్నారు కదా. అయితే క్యాన్సర్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? షుగర్, బీపీ, గుండె జబ్బులు ఉన్న వారితో పాటు ఇంట్లో జన్యుపరంగా పేరెంట్స్ కు క్యాన్సర్ వ్యాధి సోకిన వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. క్యాన్సర్ వ్యాధి రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. క్యాన్సర్ వ్యాధి రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలో ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు సూచనలను విందాం. 20 to 30 కారణాలు అనేది మన డైటరీ హ్యాబిట్స్ అండి. ముఖ్యంగా మన డైటరీ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. ఇంతకుముందు మన పూర్వీకులు అందరూ కూడా చాలా వరకు హెల్దీ డైట్ తీసుకునేవాళ్ళు. అప్పుడు ఏంటి అంటే మన పూర్వీకులు అందరూ కూడా టైంకి ఫుడ్ తీసుకోవడం, అన్ని నాణ్యమైన ఫుడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు యువత ఏం చేస్తున్నారు, జంక్ ఫుడ్ అని. అయితే అటుపక్క లైక్ ఫాస్ట్ ఫుడ్, వెస్ట్రన్ కల్చర్ మనలో అలవాటు పడిపోయింది అందరిలో కూడా. సో ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల, లేకపోతే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల, ఈ స్మోకింగ్ వల్ల, వీటి వల్ల చాలా కారణాలు ఇవి. అలాగే మనకి ఇప్పుడు అందరం కూడా మనం ఎక్కువ ఓవర్ కాన్షియస్ అయిపోతున్నాం. నేను ఈ డైట్ ఫాలో చేయాలి, నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలి, లేకపోతే నా తోటి వాళ్ళకి సన్నంగా ఉన్నారు నేను లావ్ అయిపోతున్నాను అని చెప్పి భయపడి ఎక్కువ కొంతమంది ఈ డైట్ మోడిఫికేషన్స్ చేస్తున్నారు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అది కూడా బ్యాలెన్స్డ్గా చేసుకుంటే రిస్క్ ఉండదు, కానీ బ్యాలెన్స్డ్గా ఉండట్లేదు. మనతో ఖచ్చితంగా ప్రజెంట్ ఈ సినారియో కారణం అయితే ఇదే. ఎక్కువ మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డైటరీ హ్యాబిట్సే అండ్ ఆల్కహాల్ ఇంటేక్ అనేది ఎక్కువ వలన జరుగుతుంది. కరోనా వల్ల బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది చాలా వరకు. చాలామంది ఏంటంటే స్టెరాయిడ్స్ ఎక్కువ యూజ్ చేశారు. సో స్టెరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల మనకి బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గుతుంది. కానీ మనం మన కరోనా తగ్గిపోయింది కదా, మనం అలా మామూలు లైఫ్లోకి వెళ్ళిపోతే పర్వాలేదు, మనకేం కాదు అని జాగ్రత్తలు తీసుకోవట్లేదు. సో దానివల్ల ఎక్కువ రిస్క్ పెరుగుతుంది. అలా అని చెప్పి కొంతమందిలో అపోహ ఉంది, ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే మాకు క్యాన్సర్ వస్తుంది, లేకపోతే కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మాకు ఇప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. అది మాత్రం అపోహనే. ఎందుకంటే అవన్నీ కూడా ప్రూవెన్, సైంటిఫిక్ ల్యాబ్లో ప్రూవ్ చేసి మనకి పబ్లిక్లోకి వచ్చాయి. కాబట్టి ఈ ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్లనే మెయిన్గా ఇదో జరుగుతుంది. ప్లాస్టిక్ వేస్టేజ్ మనకి ఏంటంటే, ఈ ప్లాస్టిక్ వేస్టేజ్ ఈ మధ్యన ఏంటంటే మనం తీసుకునే, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తాగుతున్నాం, ఆ వాటర్ బాటిల్ మనం పడేస్తున్నాం, కానీ దానివల్ల ప్లాస్టిక్ అనేది గాలిలో ఎక్స్పోజర్ అవుతుంది. మళ్ళీ మనకు తీసుకునే ఫుడ్ దాన్ని రీసైకిల్ చేసేస్తున్నారు, మనకు తెలియదు. మనకు మళ్ళీ రీసైకిల్ బాటిల్ తాగుతున్నామని మనకు తెలియదు. బట్ అవన్నీ ప్రికాషన్, దానివల్ల వాటర్ కలుషితం అవుతుంది. ఆ వాటర్ కలుషితం అవ్వడం వల్ల మళ్ళీ ఆ ప్లాస్టిక్ అనేది మన బాడీలోకి మనమే తీసుకుంటున్నాం. సో ఈ ప్లాస్టిక్ అనేది మనం అవాయిడ్ చేయగలిగితే చాలా వరకు మనం ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. తర్వాత మనం ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఏంటంటే చాలా వరకు చెప్పాలి అంటే ఇంట్లో వంట వండుకోవడం మానేశారు. ఎందుకంటే కర్రీ పాయింట్స్ ఎక్కువైపోయినాయి. తర్వాత మనకి ఈజీగా ఒక 10 రూపాయలు పెడితే ఒక కర్రీ వచ్చేస్తుందిలే అని చెప్పి కర్రీ పాయింట్స్ ఎక్కువైపోయినాయి, కర్రీస్ తింటున్నారు. సో దాంట్లో వాడే ఆయిల్ ఏంటో మనకు తెలియదు. మన ఇంట్లో వాడుకునే ఆయిల్ వేరు, అందులో వాడుకునే ఆయిల్ వేరు. సో ఈ కర్రీ పాయింట్లో కర్రీస్ తీసుకోవడం వల్ల, అలాగే కొంతమంది అల్యూమినియం ఫాయిల్ కవర్స్ ఉంటాయి, వాటిలో టీ తీసుకుంటున్నారు. వేడివేడి టీ అందులో ఆ టీ వేడివేడి టీ అనేది అల్యూమినియం ప్లాస్టిక్ ఫాయిల్స్ని మళ్ళీ అందులో కరిగిస్తుంది. అది మళ్ళీ ఆ టీలో మిక్స్ అయ్యి మళ్ళీ అది మనం తీసుకుంటున్నాం. సో ఇది కూడా మూల కారణం ఈ క్యాన్సర్ కారణంగా. సో ప్లాస్టిక్ని అవాయిడ్ చేసుకొని మనం జాగ్రత్తగా ఈ కర్రీ పాయింట్ అవాయిడ్ చేసుకొని, ఎమర్జెన్సీ పర్పస్ ఉంటుంది, మరీ తప్పని పరిస్థితిలో తప్పదు, కానీ రోజు ఇదే అలవాటు చేసుకుంటున్నారు అందరూ. సో దీన్ని మనం అవాయిడ్ చేసుకుంటే ఖచ్చితంగా క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయగలం. మనం ఇవన్నీ చూసుకోవాలి. మనం తీసుకునే కంటైనర్స్ అంటే మనం ఇప్పుడు ఒక లంచ్ బాక్స్ తీసుకెళ్తాం, ప్లాస్టిక్ కాకుండా స్టీల్ అవన్నీ అవాయిడ్ చేయండి. స్టీల్ తీసుకోండి, లేకపోతే స్టీల్ ఫ్లాస్క్స్ ఉంటాయి కదండి, ఆ స్టీల్ ఫ్లాస్క్లో వాటిలో తీసుకెళ్తే మనకి ఈ రిస్క్ అనేది రాకుండా.
క్యాన్సర్కు గురి కాకుండా ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలో అన్న అంశంపై ప్రముఖ వైద్యులు చెప్పిన సూచనలు సలహాలు విన్నారు కదా. అయితే ఇప్పటికే క్యాన్సర్తో బాధపడుతున్న వారు ఎలాంటి జీవనశైలిని అలవర్చుకోవాలి, ఎలాంటి క్రమశిక్షణను పాటించాలి, ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు ఎలాంటి నియమాలు పాటించాలి, శారీరక మానసిక ఆరోగ్యాలు పెంచుకోవడానికి ఏం చేయాలి అన్న అంశాలపై మరికొంతమంది వైద్యులు విపులంగా వివరించనున్నారు. ఈ క్యాన్సర్ మందులు అనేవి ఏంటండి ఇన్ టైం వేసుకోవాలండి. మేము సజెస్ట్ చేస్తాం, ఈ పూట ఈ ట్యాబ్లెట్ వేసుకోమ్మా, ఈ పూట ఈ ట్యాబ్లెట్ వేసుకోండి, లేకపోతే ఈ టైంలో ఈ ఇంజెక్షన్ చేయించుకోవాలి అని చెప్పి. సో ఆ ఇన్ టైంలో తీసుకొని ఆ ఇన్ టైంలో మెడిసిన్స్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేది తగ్గుతాయి. ఊర్లో చెప్పేవాళ్ళు అంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అవి కాకుండా ఇన్ టైంగా చెప్పిన మెడికేషన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయి. అవి ట్యాబ్లెట్స్ అనేవి కూడా కొన్నిసార్లు భోజనం ముందు భోజనం తర్వాత చెప్తూ ఉంటాం. సో మనకు ట్యాబ్లెట్స్ ఎప్పుడూ కూడా భోజనం చేసిన తర్వాత ఒక 10 నిమిషాల నుంచి అరగంట గ్యాప్లో చెప్తాం, ఆ టైంలో వేసుకోవాలి. వాటర్ అనేది టైంలో బాడీలో తీసుకోవాలి. వాటర్ అనేది కూడా టైంకి తీసుకోవాలి మన బాడీలో. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు బాడీ డిహైడ్రేషన్లో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మనం డైలీ మినిమం మన బాడీ రిక్వైర్మెంట్ వాటర్ ఒక 3 to 4 లీటర్స్ బాడీ రిక్వైర్మెంట్ ఉంటుంది. మినిమం ఆ వాటర్ తీసుకుంటే కూడా డిహైడ్రేషన్ అవ్వకుండా మన బాడీ అనేది ఫైట్ చేస్తుంది. సో కాబట్టి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు టైంకి చెప్పినట్టు వాడి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, డాక్టర్స్ని అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ అనేది తగ్గుతాయి, మీ హెల్త్ బాగుంటుంది. క్యాన్సర్ తొలి దశలో వచ్చి నార్మల్ అయి మందులు వాడుతూ ఉన్నవారు డాక్టర్స్ చెప్పిన జీవనశైలిని పాటిస్తుంటే ఆరోగ్యం సేఫ్గా ఉన్నట్లే లెక్క. అంతేకాదు ప్రతిరోజు వ్యాయామం క్రమ పద్ధతిలో చేయాలి. కనీసం 40 నిమిషాల పాటు వాక్ చేయాలి. నడక కంటే జాగింగ్ ఎక్కువగా మేలు చేస్తుంది. అలాగే సరిగ్గా నిద్రపోవాలి. ఆహారాన్ని మితంగా భుజించాలి. అంతేకాదు సమతుల ఆహారాన్ని కూడా తీసుకోవాలి. క్యాన్సర్ ఉన్నవారు ఎలాంటి సమతుల ఆహారాన్ని తీసుకోవాలి, నియమాలు ఏంటి తదితర అంశాలపై ప్రముఖ వైద్యుల సలహాలు సూచనలను ఇప్పుడు చూద్దాం. రేడియేషన్ ఓన్లీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కావచ్చు, లేదా కీమోథెరపీ ఓన్లీ ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళ సైడ్ ఎఫెక్ట్లు నివారించడానికి ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి, ఆహార పరంగా ఏ జాగ్రత్తలు. 1 thumb rule ఫర్ ఆల్ క్యాన్సర్ పేషెంట్స్ అండి, అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్. మీరు ఇంట్లో శుచి పరిశుభ్రమైన ఆహారం, బ్యాలెన్స్ డైట్, ఇందాక చెప్పినట్టుగా హై వెజిటబుల్ డైట్, లో కార్బ్ డైట్, యాక్చువల్లీ షుగర్ స్వీట్ అండ్ ఫుడ్స్ అన్నీ తగ్గించుకోవాలి, షుగరీ ఫుడ్స్ని తగ్గించుకోవాలి. తర్వాత రెడ్ మీట్ని మళ్ళీ అవాయిడ్ చేయాలి యాక్చువల్లీ. సో శుభ్రమైన ఆహారం ఇంట్లోనే చేసుకున్నది, హై ఇన్ వెజిటబుల్ డైట్ ఈజ్ రికమెండెడ్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఆర్ అండర్ గోయింగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. అది కాకుండా ఇంకేమైనా రికమెండేషన్స్ ఉన్నాయంటే హై ప్రోటీన్ డైట్ మేము రికమెండ్ చేస్తాం. ఎవరైతే న్యూట్రిషనల్లీ డెఫిషియెంట్ ఉంటారో, కిక్సీ అంటాం, బాగా వెయిట్ లాస్ అవుతారో వాళ్ళకి హై ప్రోటీన్ డైట్ రికమెండేషన్ చేస్తాం. ఆ హై ప్రోటీన్ డైట్ కూడా ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అగైన్ ఇట్ కమ్స్ టు ఇండివిజువల్ లెవెల్. ఒక ఆంకాలజిస్ట్ని సంప్రదించాక మీరు ఆ నిర్ణయం తీసుకోవచ్చు. లేదు దుంపజాతులు అన్నీ కూడా తినచ్చు, అవి వాటిని తినకూడదు అన్నది ఒక అపోహ మాత్రమే. Those are all excellent foods. Carrot is an excellent source of vitamin A. ఇన్ చిన్నపిల్లల్లో నిజంగా రికమెండెడ్ ఫుడ్స్లో క్యారెట్ ఒకటి. రెగ్యులర్గా హ్యూమన్స్లో అన్ని ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ కూడా తినొచ్చు. ఇది తినకూడదు అన్నది ఎక్కడా లేదండి. ఎవిడెన్స్లో ఈ ఆహారం తినకూడదు అన్నది, ప్లాంట్ బేస్డ్ డైట్లో ఈ ఆహారం తింటే ప్రాబ్లం వస్తుంది అన్నది లేనే లేదు. ఓకే, ఒకవేళ మీరు అడిగినట్టు భూమిలోంచి వచ్చిన ఫుడ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటాయంటే ఆఫ్లోటాక్సిన్స్ అనేవి ఉంటాయండి. దట్ ఇంక్రీజెస్ ద హెపటోసెల్యులర్ క్యాన్సర్. అది వెజిటబుల్స్లో ఉండదండి, దట్స్ అ డిఫరెంట్ ఎక్స్పోజర్. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి మాత్రమే అది ఈ దుంప జాతులు తినడం వల్ల రాదు. రాడిష్ కానీ క్యారెట్ కానీ దుంప జాతి ఏదైనా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కరెక్ట్. మీకు అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎలాగైతే డేంజరస్ అంటామో, హై ఇండస్ట్రియల్ కెమికల్స్ వాడి వ్యవసాయం చేసిన ఫుడ్స్లో ప్రాబ్లం అయితే వస్తుందండి ఆ వెజిటబుల్స్లో. సో న్యాచురల్ ఆర్గానిక్ ఫామ్ ఫ్రెష్ అంటాం కదా, అలాంటిది ఏదైనా ఉంటే ఆ ఫుడ్ మంచిది, డెఫినెట్లీ దట్ ఈస్ రికమెండెడ్ యాక్చువల్లీ. బట్ వీ కెనాట్ అవాయిడ్, కొన్నిసార్లు మనం అవాయిడ్ చేయలేం. అందుకే పరిశుభ్రంగా కాయగూరలు శుభ్రం చేసుకుంటే చాలండి. వాటర్ వాష్ అండ్ హై ఇంటేక్ ఆఫ్ వాటర్ ఈజ్ ఆల్సో రికమెండెడ్ యాక్చువల్లీ. రిస్ట్రిక్టెడ్ టు డయాబెటిక్ పేషెంట్స్ అండి. హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ని అవాయిడ్ చేయమని చెప్తాం. కొన్ని రైస్ వెరైటీస్లో హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది, కొన్ని రైస్ వెరైటీస్లో ఆ గ్లైసెమిక్ ఇండెక్స్ లో ఉంటుంది. ఆఫ్ కోర్స్ రైస్ అన్నది హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్డే కాబట్టి లిమిటెడ్ రైస్ ఇంటేక్ అన్నది రికమెండెడ్. అలాగని రైస్ మానేయాలని ఎవరు చెప్పాం, ఎందుకంటే రైస్ కంటెన్స్ థయమిన్, B1, ఒక సోర్స్ ఆఫ్
న్యూట్రిషన్ మనకు ఒక వైటమిన్ న్యూట్రిషన్ రైస్ ఉంటుంది, రైస్ కానీ వీట్ కానీ, దట్ ఈస్ వై దే ఆర్ స్టేపుల్ ఫుడ్స్ యాక్చువల్లీ. రైస్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మిల్లెట్స్, ఎనీథింగ్, ఎనీ ప్లాంట్ బేస్డ్, చెప్పాను కదా, హోల్ గ్రెయిన్స్ ఆర్ ఆల్వేస్ గుడ్. ఎనీ ప్లాంట్ బేస్డ్ డైట్ ఇట్ ఈస్ వండర్ఫుల్ ఫర్ యువర్ హెల్త్. ఇది అవాయిడ్ చేయాలి అన్నది లేదు. ఫర్ యూ, ఒకవేళ ఇండివిజువల్గా మీకు న్యూట్రిషనల్ రికమెండేషన్ కావాలి అనుకుంటే క్యాన్సర్ రిస్క్ ఉన్న వాళ్ళకి ఒకటి, క్యాన్సర్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఒకటి, అది దట్ యూ క్యాన్ కన్సల్ట్ ఎదర్ న్యూట్రిషనిస్ట్ ఆర్ అన్ ఆంకాలజిస్ట్. దట్స్ నాట్ అ అన్లెస్ ద పేషెంట్ ఈజ్ డయాబెటిక్. అంటే ఆ పేషెంట్కి ఆల్రెడీ షుగర్ వ్యాధి ఉంటే తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎంత ఆహారం తినగంటే అంత తినమని చెప్తాము. లిమిటెడ్ క్వాంటిటీస్లో 1 or 2 hours కూడా తినమని చెప్తాము. సపోజ్ ఎగ్జాంపుల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లో మేము రేడియేషన్ తీసుకుంటున్నప్పుడు దే కాంట్ స్వాలో ఫుడ్ యాక్చువల్లీ. సో హై లిక్విడ్ బేస్డ్ డైట్ తీసుకోమంటాం. లిక్విడ్ బేస్డ్ డైట్ మాత్రమే తీసుకున్న క్యాన్సర్ పేషెంట్స్లో ఇట్ ఈస్ రికమెండెడ్ మోర్ దెన్ 100 ml ఎవ్రీ అవర్ తీసుకోవాలండి, ప్రతి గంటకి తీసుకోవాలి. అది చాలా తీసుకోవడం అంటే చెప్పడం అనేది ఈజీ, తీసుకోవడం అనేది కష్టం. బట్ ఇట్ ఈస్ రికమెండెడ్కి ప్రతి గంటకి మనం న్యూట్రిషన్ని సప్లై చేయాలి. అంటే సాలిడ్ డైట్ తీసుకోవాలి. సాలిడ్ డైట్ తినగలిగిన క్యాన్సర్ పేషెంట్స్ రెగ్యులర్గా క్యాన్సర్ డయాగ్నోసిస్ లేకుండా ఉన్న హ్యూమన్ ఎలా తింటారో అలాగే తినొచ్చండి, 3 times a day or 4 times a day. ఫ్రీక్వెంట్ మీల్స్ ఈజ్ అ గుడ్ చాయిస్ యాక్చువల్లీ. సీ ఫుడ్స్లో ఏం ప్రాబ్లం లేదండి. ద ఓన్లీ ప్రాబ్లం కమ్స్ విత్ స్మోక్డ్ ఫిష్. ఎనీ ఫుడ్ దట్ ఈస్ అది స్మోక్డ్ ఫుడ్స్ని ఏమంటాం అంటే అందులో నైట్రోజమిన్స్ అనే పదార్థం బయటకు వస్తుంది. అది ఈసోఫేజియల్ క్యాన్సర్ని ఇంక్రీజ్ చేస్తుంది. కానీ అంటే సముద్ర చేపలైనా కానీ ఉప్పు చేపలైనా ఏదైనా కానీ నాన్ స్మోక్డ్గా కుక్ చేస్తే మాత్రం అది మంచిదే. స్మోక్డ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి, సింపుల్ అంతే. ఇది మంచిది కాదని ఏం లేదు. ఫిష్ ఈజ్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ సో మెనీ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ లాంటి వాటికి చాలా మంచి సోర్స్. హై ప్రోటీన్ డైట్ కూడా. సో డెఫినెట్లీ ఫిష్ ఈజ్ రికమెండెడ్, అందులో ఏం లేదు. స్మోక్డ్ ఫిష్ మాత్రం అవాయిడ్ చేయాలి. చికెన్ ఈజ్ అ వెరీ హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్. చికెన్ ఈజ్ రికమెండెడ్ ఫుడ్ ఇఫ్ ఎనీబడి ఈట్స్ చికెన్ రెగ్యులర్లీ, దట్స్ నాట్ అ ప్రాబ్లం. ఇట్స్ అ హై ప్రోటీన్ డైట్ అండ్ హెల్దీ డైట్. డెఫినెట్లీ క్యాన్సర్ పేషెంట్ కెన్ టేక్ చికెన్, నో ప్రాబ్లం. క్యాన్సర్తో బాధపడుతున్న వారు సక్రమంగా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు వాడతారు. అయితే ఆ మందుల వల్ల కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా నివారించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ వైద్య నిపుణుల సలహాలు, సూచనలను చూద్దాం. కీమోథెరపీ ఒక్కసారి స్టార్ట్ చేస్తే దానికి కొన్ని సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే హెయిర్ లాస్ కానీ, ఈవెన్ మనము బ్లడ్ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత రక్త కణాలు కూడా తగ్గుతూ ఉంటాయి. మనం ఎన్నోసార్లు కీమోథెరపీ అంటే మందులు ఇచ్చినప్పుడు కూడా బ్లడ్కి సంబంధించిన తెల్ల రక్త కణాలు అంటే ప్లేట్లెట్స్ కానీ, ఎర్ర రక్త కణాలు ఉన్నాయి, ప్యాక్డ్ సెల్స్ అంటారు, ప్యాక్డ్ సెల్స్ కానీ ఇవ్వాల్సి వస్తుంటుంది. ఒక్కొక్కసారి జ్వరం వచ్చినప్పుడు మనకు జ్వరంకి సంబంధించిన మందులు వాడాలి. ఆల్ సపోర్టివ్ థెరపీ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ను అధిగమించవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని మనము మందుల వాడకుండా ఉండడం అనేది మంచిది కాదు. కీమోథెరపీ వాడితే మెజారిటీ ఆఫ్ క్యాన్సర్స్కు ట్రీట్మెంట్ ఉంది. ఓన్లీ వెరీ రేర్ సివియర్ క్యాన్సర్స్కు మాత్రమే మనం పాలియేటివ్ థెరపీ ఇస్తాము. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, అరే బ్లడ్ క్యాన్సర్ అంటే చాలా ప్రమాదకరము కాబట్టి మనము చెట్ల మందులు వాడదాము లేకుంటే ఆయుర్వేదిక్ మందులు వాడదామనే అపోహ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సర్ వచ్చింది అని తెలిస్తే మాత్రం వెంటనే మనం హాస్పిటల్కి వెళ్ళి కీమోథెరపీ డ్రగ్స్ కానీ, కొన్ని క్యాన్సర్స్ రేడియోథెరపీ సెన్సిటివ్ కూడా ఉంటాయి కాబట్టి రేడియేషన్ థెరపీ కానీ తీసుకుంటే మంచిది. చూసారుగా ఆరోగ్యం కార్యక్రమంలో ఈరోజు క్యాన్సర్పై సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని డాక్టర్ల సలహాలు, సూచనలు పాటిస్తే మేలు కలుగుతుంది. అయితే వ్యాధి అవగాహన కోసం మేమిచ్చిన సూచనలు, సలహాలు అందరికీ మేలు చేసినా అన్ని సమస్యలకు ఇవే అత్యుత్తమ పరిష్కార మార్గాలు కావు. ప్రతి నిర్ణయం డాక్టర్ల సూచనలు, సలహాలు పాటించాలి. మరో ఎపిసోడ్లో మరో ముఖ్యమైన ఆరోగ్య అంశంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.